ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వ్యవసాయ రంగంలో యాంత్రిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చిన క్రమంలో పాడి పరిశ్రమ పూర్తిగా కనుగొనబడుతున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఆసక్తి కలిగినటువంటి దళిత వ్యవసాయ రైతులకు మాత్రం ఆ పశువులను అందుబాటులోకి తెచ్చి వాటికి దానా కూడా సరఫరా చేసే విషయంలో మాత్రం రెండు ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలు చిక్కోలు జిల్లాలో కొల్లగొట్టుకుపోయినటువంటి పశు సంవర్ధక శాఖ అధికారుల ఆకృత్యాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2017 నుండి 2024 వరకు కూడాను పశు సంపదను ఉత్పత్తి చేసేందుకు, పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు రెండు ప్రభుత్వాలు చేసినటువంటి ఆ సదుద్దేశాన్ని మాత్రం క్షేత్రస్థాయిలో పశు సంవర్ధక శాఖ అధికారులు పూర్తిగా తూట్లు పొడిచారన్న విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులొస్తున్న ఈ తరుణంలో ప్రస్తుతం ఆ పాడి పరిశ్రమ ప్రోత్సహించేందుకు ఒక ఎస్సీ రైతుకి ఇచ్చినటువంటి పశువులు దానా విషయంలో ఎటువంటి కుంభకోణం చోటు చేసుకుందనిపిస్తుంది. మన దగ్గర రైతున్నారు. చెప్పండి కృష్ణ గారు, ఏంటి అసలు ఈ దానాలో కుంభకోణం ఏంటి? ఈ కుంభకోణం వెనక ఎవరెవరు హస్తం? సార్ నమస్తే అండి, నా పేరు ఇనపరాజరావు. నేను ఇచ్చర్ల మళ్ళా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు, మాజీ ఎస్ఎల్ అధ్యక్షుడు ఇచ్చర్ల. శ్రీకాకుళం జిల్లాలో పశువుల దానా కుంభకోణం 11 కోట్ల వరకు జరిగిందండి. దీని వెనుక అధికారులే సూత్రధారులు, పాత్రధారులు. ఎందుకంటే ఇది ప్రభుత్వము ఎస్సీ సప్లాన్ నిధుల ద్వారా దళితుల అభివృద్ధి కోసం డిడ్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆన్లైన్లో 25% ఎవరైతే నమోదు చేసుకుని ఉంటారో వారికి ప్రభుత్వం 75% అనమాట ఆ సబ్సిడీ మంజూరు చేస్తూ వాళ్ళకి ఎవరైతే నిజమైన దళిత రైతులు ఉంటారో వాళ్ళకి దానా అందించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంది. కానీ ఈ జిల్లాలో అటువంటి వ్యవహారం జరగలేదు. నియమ నిబంధనలు తొంగలో తొక్కేసి వీళ్ళు ఇష్టానుసారంగా ఏ ఒక్క శ్రీకాకుళం జిల్లాలో పరిశీలిస్తే ఏ మండలం కూడాను ఎస్సీ దళితులను గుర్తించకుండా ఈ 11 కోట్ల దానాన్ని కూడా వీళ్ళు బ్లాక్ మార్కెట్ అమ్మేసి ఎస్సీ సప్లాన్ కింద పశువుల్ని మీకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా పశువుల కొనుగోలులో మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? తర్వాత పశు దానా విషయంలో వారు ఎటువంటి నెగోషియేట్ చేసి ఏమీ లేకుండా ఈరోజు కోట్లాది రూపాయలు కొల్లగొట్టుపోయారు? యాక్చువల్గా ఏంటంటే గత ప్రభుత్వాలు ఏంటంటే ఎస్సీ సప్లాన్ నిధుల ద్వారా రైతులకు ఆవులు కొనుగోలు చేసి వాటిని పెంచి ఇచ్చేసి వాళ్ళు జీవనోపాధి పొందడానికి ప్రోత్సహించాయి. కానీ ఈ శ్రీకాకుళం జిల్లాలో అటువంటి విధానం జరగలేదు. కానీ ఈ పశుదానం అని చెప్పేసి తెచ్చి పశువులకి ఎవరైతే పాడి పరిశ్రమ అభివృద్ధి చేయడానికి ఉన్నారో రైతులకి వాళ్ళని గుర్తించి వాళ్ళని లబ్ధిదారులుగా రిజిస్టర్ ఆన్లైన్ విధానంలో ఎంపిక చేసి ఈ పశుదానాన్ని సంబంధిత లబ్ధిదారునికి చేరవేయాలి. అంటే ఇప్పుడు ఆన్లైన్ ప్రక్రియలో ఎంతమంది ఔత్సాహిక ఎస్సీ రైతులు ఈరోజు ఆ పథకాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకున్నటువంటి లెక్క ఏమైనా ఉందా? ఏం చూపించట్లేదండి. మేము ఆల్రెడీ అడిగాం. మొన్న గతంలో నేను నవంబర్ 21, 2023లో అప్పటి జాయింట్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ సూర్యం గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన 2 days ఉంటుండగా ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత మళ్ళీ దానికోసం ఎన్నిసార్లు మిస్ చేసినా ఎటువంటి చర్యలు లేవు. మళ్ళీ మొన్న లాస్ట్ గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ విషయం పైన సార్ మా మండలంలో జిల్లా మొత్తం మీద దళితులకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి మా ఎస్సీ సప్లాన్ నిధుల ద్వారా సంబంధించి వాటా ఏవైతే ఉన్నదో పశుదానా నిజమైన ఎస్సీ రైతులకు అందలేదు. కావున దీనిపైన మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్తే కలెక్టర్ గారు త్రిసభ్య కమిటీని వేశారు. ఆర్డీఓ గారిని, అగ్రికల్చర్ జేడీ గారిని, తర్వాత డిపిఓని, వీళ్ళు ముగ్గురిని వేశారు. వేసి ఇచ్చేసి నివేదిక ఇవ్వమని చెప్పిన టైంకి ఆవేళ ఈవినింగే ప్రజెంట్ జేడీ ఉంటున్న అతన్ని 31 ఎప్పుడు ఆయన రిటైర్మెంట్ అవుతారని తెలిసి ఇన్ఛార్జ్ జేడీగా విజయనగరంలో పనిచేస్తున్న రాజగోపాల్ని ఇక్కడికి ఆగమేఘాల మీద తీస్తున్నారు. ఈ స్కామ్లో ఆయన ఒక నెంబర్ 1 పాత్రదారుడు. అంతే ఆయన వస్తే ఇక్కడున్న రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 4 సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళని ఎవరిని వేసినా సరే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. చెప్పేటటువంటి చూస్తే ఎవరైతే ఈ నిధులు కొల్లగొట్టారో వారందరూ కూడాను తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నంలోనే ఈ పోస్టింగ్లు వచ్చే పరిస్థితి ఉందా? అవును సార్, అవును, ఎస్. ఎప్పుడైతే ఈ స్కామ్లో ఆయన మెయిన్ ముద్ద ఉన్నాడు కాబట్టి ఆయనైతే ఈ సమర్థుడు. ఏమంటే ఈ స్కామ్ నుంచి ఏ విధంగా
తప్పించుకోవాలా ఇది చెప్పడానికి అని చెప్పేసి అని ఆయన్ని ఆగమేఘాల మీద ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో సీనియర్లు నలుగురు ఉంటుండగా విజయనగరం జిల్లా బొబ్బుల్లో ఎక్కడో పనిచేస్తున్న ఆయన ఇక్కడికి ఇన్ఛార్జ్ చేయవలసిన అవసరం ఏమని చెప్పండి. ఇక్కడ మేము అదే ప్రశ్నిస్తాను, ప్రభుత్వాన్ని కూడా వినియోగించుకుంటాను. తక్షణమే ఈ యొక్క ఆర్డర్ని నిలుపుదల చేస్తూ సక్రంగా ఎంక్వైరీ జరిగే విధంగా ఒక చర్య తీసుకుంటారని ఈ మూలంగా తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుతం మాత్రం పశువులు కొనుగోలు పశు దానా విషయంలో మాత్రం ఎక్కడ కనీసం ఔత్సాహికంగా రైతులు లేరు. అదేవిధంగా పశు దానా సరఫరా కూడా జరగలేదు. 8 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ఈ తంతులో మాత్రం అగ్రికల్చర్ అంటే పశు సంవర్ధక శాఖ అధికారుల చేతివాత మాత్రం ఈరోజు తేటతెల్లింది. అప్పట్లో జేడీగా ఉన్నటువంటి సూర్యం ప్రస్తుతం అంతా ఉన్నారు. అసలు ఈ పశు దానా కానిచ్చు పశువులు కొనుగోలు విషయంలో ఎటువంటి స్కామ్ జరిగింది, ఆ స్కామ్ చేసిన వారికి ఈ రోజుకు తాయిలాలు ఇచ్చే విధంగా ప్రమోషన్లు పోస్టింగ్లు ఇవ్వడం ఏ విధంగా తీసుకొచ్చిపోయారు? యాక్చువల్గా ఆ రోజు నేను జేడీగా ఉన్నానండి, ఇన్ఛార్జ్ జేడీగా. ఎందుకంటే తిత్లీ సైక్లోన్లో 6 కోట్లు దుర్వినియోగం జరిగాయని చెప్పేసి లోకాయుక్తలో కంప్లైంట్ మీద రికవరీ చేయమని చెప్పేసి జిల్లాకు వచ్చింది. నవంబర్ 17వ తేదీ లోపల రికవర్ చేయమని. అప్పుడు జేడీ గారు సెలవులో పెట్టారు. నెక్స్ట్ డిప్యూటీ డైరెక్టర్ గారికి ఇచ్చారు ఇన్ఛార్జు, ఆయన కూడా సెలవులో వెళ్ళిపోయారు. నెక్స్ట్ వీపీసీ డీడీ గారికి ఇచ్చారు, ఆయన కూడా సెలవులు వెళ్ళారు. తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే సీట్లో ఉన్నానో ఈ ఇన్పరాజరావు అనే వ్యక్తి, తర్వాత చీర రాజేశ్వర్ అని చెప్పి ఎస్సీ లీడర్స్ జిల్లా కన్వీనర్స్ నాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను వెంటనే రికార్డ్స్ వెరిఫై చేశాను. ఆ రికార్డ్స్లో గైడ్లైన్స్ ఏముందంటే, ఎవరైతే ఎస్సీ రైతులు ఈ పశువులను కలిగి ఉంటారో వాళ్ళు మీ సేవలో ముందస్తుగా 25% చెల్లించాలి. చెల్లించిన తర్వాత ప్రభుత్వం 75% సబ్సిడీతో దానా ఇవ్వటానికని గైడ్లైన్స్ ఉంది. అయితే మీ సేవ రిట్స్ ఆన్లైన్ సిస్టమ్ అని చెప్పి పోర్టల్ని అప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు 2017 మ్యాటర్ అండి ఇది, ఆయనే ప్రవేశపెట్టారు. అది ఆ రిట్స్ యాప్లో మీ సేవ ద్వారా చెల్లించాలని క్లియర్గా అయితే గైడ్లైన్స్ అయితే అందులో ఉన్నాయి. సరే, ఆ గైడ్లైన్స్ ప్రకారం ఎంత ఫండ్ వచ్చింది, ఎవరెవరికి ఇచ్చారని నేను రికార్డ్స్ వెరిఫై చేశాను. నా పరిశీలనలో ఒక్క రైతు కూడా మీ సేవలో అప్లై చేసుకోలేదు, ముందుగా డబ్బులు చెల్లించలేదు. ఎందుకు ఆ సిస్టమ్ పెట్టారంటే ఇది ఏమైనా నిధులు దుర్వినియోగం అవుతాయేమో, ఒరిజినల్గా ఎస్సీ రైతులకి అందుతున్నాయా లేదని ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన యాప్ ఇది రిట్స్ ఆన్లైన్ సిస్టమ్. అయితే ఆ రిట్స్ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఎవరు కూడా పెట్టకుండా ఎందుకు ఇలా చేశారని నాకు అనుమానం వచ్చి మొత్తం రికార్డ్స్ వెరిఫై చేశానండి. ఆ రికార్డ్స్లో ఏ ఒక్క రైతు కూడా జిల్లాలో చెల్లించకుండా ముందుగా ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళ పేర్లు స్థానిక పశు వైద్యాధికారి మొత్తం విచారించి ఆ రైతుకి ఆవులు ఉన్నాయా లేదా అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. యాక్చువల్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే జాయింట్ డైరెక్టర్ గారుగా మేము ఫార్వర్డ్ చేశాకే దానా రావాలి, ముందు చెల్లించినాకే. అలా రాకుండా ఎందుకు ఎట్లా ఇచ్చారు, ఏమైనా ఇందులో ఫర్దర్గా గైడ్లైన్స్ ఏమైనా వచ్చాయా, రాటిఫికేషన్స్ వచ్చాయా నేను వెరిఫై చేశాను. అయితే అందులో ఏముందంటే, మళ్ళీ అది మార్చాలంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన జీవో కాబట్టి మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మార్చాలి. అటువంటివి ఏవి మార్చబడలేదు. వీళ్ళు రాటిఫికేషన్ అని చెప్పేసి అదే పర్మిషన్ కోసం డైరెక్టర్ గారికి రాస్తున్నారు. డైరెక్టర్ గారు మరి ఎందుకు ఈయనకి పంపించారో, సెక్రటరీ గారు అనుమతి లేకుండా అంత దానా అన్ని కోట్ల దానా ఎందుకు పంపించారు అనేది నాకు తెలియట్లేదు. ఇంతకీ దానా అన్నది వాస్తవమైన కేవలం కాగితాలకే పరిమితమైంది. ఇందులో ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు? రికార్డు నేను వెరిఫై చేసే ప్రకారం అయితే ఆ అమౌంట్లని డ్రా చేయడం జరిగింది. దానా రైతుకి అందిందా అందలేదన్నంత టైం నాకు లేదు, నాకు ఆ సీట్లో దొరకలేదు. అంటే మీరు వెరిఫై చేసేటప్పటికి పోర్టల్లో ఏ రైతు కూడాను పశువుల దానా కావాలని తన బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ 20% కట్టే పరిస్థితులను తేల్చి చెప్పిన క్రమంలో ఎన్ని కోట్ల రూపాయల దానా ఎవరికి ఇచ్చారు, అది కాగితాలకే పరిమితమైందా, లేకపోతే వీళ్ళు కమిషన్కా, లేకపోతే కేవలం కంపెనీలతో నెగోషియేషన్ చేసి కొలగొట్టారు? నేను చేసిన రికార్డ్స్ వెరిఫికేషన్ ప్రకారం అయితే కొంతమంది పశు వైద్యాధికారులు కొన్ని మండలాల్లో ఇచ్చినట్టు ఆ రికార్డ్స్లో ఉంది. అయితే ఆ పశు వైద్యాధికారులు కూడా ఎందుకు ఇచ్చారు ఆ మండలాల్లో, ఎందుకంటే మీ సేవలో ఏ ఒక్క రైతు కూడా కట్టలేదు, ముందుగా చెల్లించలేదు. గైడ్లైన్స్ ప్రకారం గవర్నమెంట్ జీవో ఇవ్వలేదు, డైరెక్ట్గా రైతుకు మీరు ఇవ్వండి, మీరు మీ సేవలో కట్టకపోయినా పర్వాలేదని అని ఏ రైతు మన జీవో లేదు. అంటే ఈచ్ అండ్ ఎవరి ప్రాసెస్ కూడా ఆన్లైన్లో జరగాలి, కానీ ఆఫ్లైన్లో ప్రక్రియ జరిగినట్టుందా?
ఆఫ్లైన్లో ప్రక్రియ జరిగినట్టే ఉంది. ఏదైతే ఈ దానా అయితే ఏదైతే పశువుల దానా ఉందో ఇది మండలాల డాక్టర్లకు చేరిన తర్వాత ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఈ రైతు వాటా వాళ్ళు డిపాజిట్ చేసినట్టు రికార్డ్స్ చూపిస్తున్నాయి. అసలు అలా ఎందుకు ఊరుకున్నారు? అది దీనికి ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వారికి ఇప్పుడు ఎటువంటి హానర్ జరుగుతాం? సూత్రధారులు పాత్రధారులు అంటే ఒక అధికారిగా నేను చెప్పకూడదు. అది త్రిసభ్య కమిటీ కలెక్టర్ గారు వేశారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ రిపోర్ట్లో తేలుతుంది. ఇన్నేళ్లుగా జరుగుతున్నటువంటి ఈ అవినీతి విషయంలో జిల్లా యంత్రాంగం స్పందించే తీరు ఒక అధికారిగా మీ హయాంలో బయటపడినటువంటి ఈ అవినీతి ఆరోపణలు, భాగోతం, నిధులు ఎవరు కూడా అంటే ఎప్పటికప్పుడు ఈ విషయంపై స్పందించాల్సిన అధికార యంత్రాంగం పనితీరుపై ఒక అధికారిగా మీరు ఎలా భావిస్తుంది? అంటే వాళ్ళని పరిరక్షించుకునేందుకే ఉన్నారా, తప్పును కప్పించుకున్నారా, వాళ్ళ తప్పును సమర్థించినట్టు? ఆ విషయం నేను ఒక అధికారిగా మాట్లాడకూడదు. ఆ విషయాన్ని ఎంక్వైరీ కమిటీ తేల్చుతుంది. తప్పు చేసే వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడతారు. ఎందుకంటే నా రికార్డ్, నా పరిశీలనలో తప్పు అయితే జరిగింది. అది కాదని ఎవరు చెప్పలేము. అది ఖచ్చితంగా ఎంక్వైరీలు తేలుతుంది. చూస్తే కనుక జిల్లాలో పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు టీడీపీ హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం మాత్రం ఎస్సీలకు పూర్తి స్థాయిలో ఆర్థిక పరిపుష్టితో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి ప్రయత్నంలో పశువులు ఉన్న ఎస్సీ రైతులు మాత్రం దానా విషయంలో ఆర్థిక ఇబ్బందులు పడతారు. కాబట్టి వచ్చినటువంటి దానాలో 25% కంట్రిబ్యూషన్ బెనిఫిషరీ కింద 25% చెల్లిస్తే 75% ప్రభుత్వమే భరించి పశువుల దానా సరఫరా చేస్తుంది. కాకపోతే ఈ విషయంలో మాత్రం 2015 నుండి 24 ఎన్నికలు అయిపోయి కూటమి ప్రభుత్వం కొలువుతీరు 6 నెలలు కావస్తున్నా జరిగినటువంటి ఈ 11 కోట్ల రూపాయల స్కామ్ విషయంలో మాత్రం ఎవరు ప్రధాన సూత్రధారులు, పాత్రధారుల విషయాన్ని కూలంకుషంగా జిల్లా యంత్రాంగానికి తెలియపరిచిన త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉన్నా కూడా దీన్ని తత్సారం చేసుకుంటూ రావడంతో పాటు అప్పుడు ఎవరైతే ఈ 11 కోట్ల రూపాయల పశుదానాకు సంబంధించిన నిధులని వారు అంటే కొల్లగొట్టారో వారికే ప్రమోషన్లు ఇచ్చి నిబంధనలకు విరుద్ధంగా మళ్ళీ ఇక్కడ వారికి స్థానాలు కల్పించిన ఈ పరిణామాలన్నీ కూడా వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అవకాశం కల్పించే విధంగా జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తుంది. ఈ విషయంపై నిజం నిగ్గు తేలాలి. పశువులు దానా విషయంలో కూడాను ఇలా డబ్బుల్ని కొల్లగొట్టినటువంటి అధికారులు మాత్రం కఠినంగా చట్టపరంగా శిక్షించాలని ఎస్సీ పాడి రైతులు కోరుకుంటుంటే, తన హయాంలో బయటపడినట్టు ఈ స్కామ్ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేసి సంబంధిత అధికారులపై మాత్రం శాఖాపరమైనటువంటి చర్యలు చేపట్టాలని సూర్యం డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు ఏ విధమైన దర్యాప్తు జరిపి పశువులు మేత విషయంలో కూడా అలా ఆ నిధులను దుర్యోగం చేసిన వారిపై ఎటువంటి చర్యలు చేపడతారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.